3 రాష్ట్రాల నుండి వచ్చిన కొన్ని వేల మంది జనం ముందు నా బిడ్డ అట్లా కంటిన్యూస్గా నిమిషాల పాటు రింగు తిప్పుతుంటే నా ఎగ్జైట్మెంట్కి, స్వాతమ్మ ఆనందానికి అసలు అవధులు లేవంతే. ఎంత హ్యాపీ ఫీల్ అయినామంటే లైక్ పుత్రికోత్సాహం కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు. సింగవట్నం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణ 2వ యాదాద్రిగా పేరు. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, కర్ణాటక నుంచి లక్షల్లో జనం వస్తారు. ఇంటి దైవంగా భావిస్తా ఇక్కడికి వచ్చి మొక్కి ఒక వారం రోజుల పాటు పండగ చేసుకుని పోతారు. అక్కడికి మా పర్ఫార్మెన్స్లు చేద్దామని మేము పోయినాం. మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు. భాషా సాంస్కృతిక శాఖ మరియు కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆదేశానుసారం వాళ్ళు ఇక్కడ ప్రదర్శనించారు. మరొకసారి టీవీలలో, పేపర్లలో అనేక ప్రదర్శనలు ఇచ్చిన గొప్ప గొప్ప నటులు మన ముందు ఉన్నారు. వారికి, వారి శ్రీమతి గారికి, వారి చిన్న చిన్న పిల్లలకు ఒక్కసారి గట్టిగా మనస్ఫూర్తిగా మనం అందరం అభినందనలు తెలుపు. ఇదంతా ఒకేత అయితే ఇక్కడ నుంచి చిన్నదాన్ని గమనించుర్రి. తను పర్ఫార్మెన్స్ చెయ్యాలన్న తపనతోటి వాళ్ళ అమ్మని అమ్మ నేను పర్ఫామ్ చేస్తామా, మీద అయిపోయినాయి కదా అని మళ్ళీ కంటిన్యూస్గా అడుగుతుంటే మేమే అసలు ఆశ్చర్యపోయినాం. హైదరాబాద్ నుండి 200 మంది ఆర్టిస్టులు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ తరపున పోయినాం. ఎక్కడ తన పర్ఫార్మెన్స్ కి స్కోప్ దొరకదో అని చెప్పి నేను స్టేజ్ మీద ఉన్నంత సేపు కూడా అన్నే ఉండి వాళ్ళ అమ్మని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అది అడిగే విధానానికి అక్కడున్న ఆర్టిస్టులు అంతా కూడా 1 నిమిషం ఖచ్చితంగా పాపతో రింగ్ తిప్పించాలి అని అన్నారు. ఇంకా అక్కడున్న కథక్ డాన్సర్లు, అక్కడున్న మేనేజ్మెంట్ అందరినీ అడిగి పాపకి ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వంగానే బంగారు తల్లి రింగు పట్టుకున్న తర్వాత కథ వేరే లెవెల్లో పోయిందంతే. మ్యూజిక్ అంటే పెట్టండి ప్లీజ్. మా బంగారు తల్లి విద్మహి పుట్టినరోజు ఈరోజు. ఇలా లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానంలో కొన్ని వేల మంది భక్తుల చప్పట్ల, అక్షింతల మధ్యలో జరిగింది. చాలా హ్యాపీగా, గర్వంగా కూడా అనిపించింది. విద్మహికి బ్లెస్ చేస్తున్న వాళ్ళకి, విష్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటుంది కొట్టండి. మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా, సకల జగతి కోసం సయ్యంటు సాగరా. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు తప్పట్లతో అక్షింతలు చదివినట్టు బిడ్డ మీద. సో అవన్నీ కూడా రేపు పొద్దున అది పెద్ద కళాకారుని అయ్యేటట్టుగా ప్రోత్సహించినట్టే. బంగారు తల్లి ఇంకా ముందుకు పోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ మీ సీను 65 అండ్ స్వాతి.